శాసనసభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి లైవ్ చూద్దాం. ఏ మూలన జరిగిన పాలమూరు జిల్లాకు సంబంధించిన వలస కార్మికులే అక్కడికి వెళ్తూ ఉంటారు. దీనికి ప్రధానమైన కారణము మా ప్రాంతంలో పనులు దొరకకపోవడము, పనులు అవకాశం రాకపోవడం. ఈ ఉపాధి హామీ చట్టము వచ్చిన తర్వాత మీకు అందరికీ తెలుసు, ఆనాడు ఉపాధి హామీ చట్టము మొట్టమొదట అమలు చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండ్లపల్లి అనంతపూర్ జిల్లాలో, ఆ తర్వాత మహబూబ్ నగర్ జిల్లాలో, మెదక్ జిల్లాను స్ఫూర్తిగా తీసుకొని చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అధ్యక్ష ఈరోజు పట్టణ ప్రాంతాలకు వలసలను నివారించడానికి నిరుపేదలు సొంత ఊరిలోనే పని హక్కును కల్పిస్తే అక్కడే పని చేసుకొని కుటుంబంలో ఉండే తల్లిదండ్రులకు అందుబాటులో ఉండి ఆ కుటుంబాన్ని చూసుకునే అవకాశం పేదలకు ఉంది. ఈనాడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం వల్ల ఆ అవకాశాన్ని కోల్పోయి పట్టణ ప్రాంతాలకు మళ్ళీ వలసల బాట పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి దయచేసి సభలో ఉన్న సభ్యులందరినీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీలకు అతీతంగా ఒక స్ఫూర్తిని ప్రదర్శిస్తాం. మనం అత్యంత నిరుపేదలైన కార్మికుల కోసము, వ్యవసాయ కూలీల కోసము, దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలకు సంబంధించిన మహిళల కోసము ఆర్థిక వెసులుబాటు వాళ్ళకు కలిగించడం కోసము ఈరోజు ఈ చట్టాన్ని తెచ్చినాము. ఆ స్ఫూర్తిని దెబ్బతీయడానికి ఈనాటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఏకగ్రీవంగా తిరస్కరిస్తూ పాత చట్టాన్ని యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరించాల్సిందిగా ఈ సభలో తీర్మానం ప్రవేశపెట్టినాం. మీరందరూ ఏకగ్రీవంగా మద్దతు పలకడం ద్వారా కేంద్ర ప్రభుత్వం తన విధానాన్ని మార్చుకునే విధంగా ఈ సభలో తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. అధ్యక్ష. Resolution moved. The question is that the government resolution is before the House. Those who are for the resolution, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The resolution is adopted. The House is urgent to meet at 10 a.m. on Saturday, the 3rd. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలంలో భూమి అక్రమ ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తాటి రామన్నగూడెం గ్రామానికి చెందిన ఆదివాసీ రైతులు తమ సాగు భూములను కబ్జా చేయాలని కొందరు వ్యక్తులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. గత 40 ఏళ్లుగా ప్రభుత్వ భూముల్లో సాగు చేస్తూ జీవనోపాధి పొందుతున్న తమను భయం భ్రాంతులకు గురి చేస్తున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. భూములు కావాలి, భూములు కావాలి, భూములు కావాలి, కావాలి. 31 డేటు 12 నెల 2025 సంవత్సరం దాసరి శేషకుమార్, దాసరి రామారావు, దాసరి భద్రాచలం, నేలటూరి మోహన్, తాటి రాజులు, పూణెం వెంకటేష్, కణితి సుంకూరు కొంచ రమేష్, మడకం లక్ష్మణరావు లాంటి వ్యక్తులు స్టాంపు కాగితాలపై సంతకాలు చేయించారని ఆరోపించారు. ఒక్కో ఎకరాకు 20,000 రూపాయల చెల్లింపుతో భూములనే అక్రమంగా ఆక్రమించేందుకు ప్రయత్నించారని వాపోయారు. భూమి వదలకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తాయని వారు బెదిరించినట్టు చెప్పారు. ఈ ఘటనపై స్థానిక అధికారులు వెంటనే స్పందించి రైతులకు రక్షణ కల్పించాలని ఆని ఆదివాసులైతే డిమాండ్ చేశారు. 45-50 సంవత్సరాలు బట్టి మేము ఉద్యమాలు చేసి మా తాత ముత్తాతల కాడి నుండి మేము అనుభవంలో ఉన్న భూముల్ని మరి దాసరి రామారావు, దాసరి పుల్లయ్య, దాసరి మురళమ్మ వీళ్ళు కొంతమంది బోకర్లను ఎమ్మడి పెట్టుకుని, మాకు పేద గిరిజనులను ఎమ్మడి పెట్టుకుని, మోహన్ గారు, శేషుబాబు గారు వీళ్ళందరూ కలిసి మరి బోకర్లు మా వాళ్ళు కూడా కొంతమంది గిరిజనులు ఎమ్మడి పెట్టుకొని వాళ్ళని తిప్పుకుంటూ బోకర్లు డబ్బులు గమ్ముడైపోయి పేద గిరిజనులకు భూములు వచ్చేది పోయి భూముల్ని నాశనం చేయటం కోసం మరి మమ్మల్ని ఎంతో పాడు చేస్తున్నారు. అందుకని దొంగ ఆన్లైన్లు చేయటం, దొంగ పట్టాలు ఇప్పించటం, మరి అందుకని ఈ వాటిని మొత్తం రద్దుపరిచి పేద గిరిజనమైన మాకు 1.5 ఎకరం 2 ఎకరాలు అదే సాగు చేసుకుంటున్నాం కనుక వాటిని మొత్తం రద్దుపరిచి పేద గిరిజనమైన మేము బతకటం మరి తృప్తిగా ఆరోగ్యంగా బ్రతకటానికి ఆనాటి నుండి నేటి వరకు కూడా సంతోషం లేదు, సమాధానం లేదు. లంచాల మీద లంచాలు పుచ్చుకోవటం అది న్యాయమని నేను ప్రభుత్వం వారిని తెలియపరుస్తున్నాను. మరి రెవెన్యూ శాఖ మంత్రులైన మరి డిమాండ్ చేస్తూ ఈ యొక్క మరి పేద గిరిజనులకు ఆదుకొని మన పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు మరి పేద ప్రజల కోసమే మరి చట్టాలు తేవడం జరిగింది. అది ఇస్తారని, అది చేయని పక్షంలో ఇక్కడే సస్తాం.
ఇక్కడే చేస్తాం. ఆ పేద గిరిజనుల కోసం ఆ భూములు ఇప్పించి ఆదుకుంటారని మరి సీఎం గారిని, జగన్ సీఎం గారిని, రెవెన్యూ వారిని ఇక్కడే ధర్నా చేస్తాం. పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం శాసనసభ్యులు జూలకంటి బ్రాహ్మణేందర్రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించారు. అనంతరం సంబంధిత అధికారులకు నేరుగా ఫోన్ చేసి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు. 10th ఫలితాల్లో ప్రతిభ చూపిన 11 మంది విద్యార్థులకు 50,000 రూపాయల చొప్పున నగదు ఇస్తానని విద్యార్థులకు ప్రోత్సాహమైతే అందించారు. విద్యే శాశ్వత ఆస్తి, విద్య పెరిగితే హింసకు చెక్ పెడుతున్నట్టు ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ పాఠశాలల నుంచే టాప్ మార్కులు రావడం విద్యారంగానికి శుభసూచకమని ఎమ్మెల్యే అన్నారు. పట్ల చిన్న చూపు తగదు. ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు 598, 596 మార్కులు సాధించిన ఏదన్నా ఉందంటే మరి మాచర్ల నియోజకవర్గంలో మరి ప్రభుత్వ పాఠశాల. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ స్కూల్లో 1000, 1200, 10,000, 12,000, 15,000 రేంజ్లో టీచర్స్ ఉంటారు. క్వాలిఫైడ్ ఉంటారు, కొంతమంది క్వాలిఫైడ్ కాకుండా కూడా ఉంటారు. కానీ ప్రభుత్వ పాఠశాలలో ప్రతి టీచర్ కూడా క్వాలిఫైడ్ టీచర్. కాబట్టి మీ అందరూ ఆ ఆలోచనని, ఆ మనసులో ఆ భావాన్ని దూరం చేసుకోండి. విద్యా పరిమాణాలు వికసించినప్పుడు మన బిడ్డలు ఉద్యోగానికి చేసుకుంటూ ఈ వ్యవస్థలకి దూరంగా మసులుతున్నప్పుడు సాధ్యమవుతుంది. కాబట్టి ఈ ప్రాంతంలో బాబు గారు కూడా పదే పదే చెప్తా ఉంటారు, ఈ రాష్ట్రంలో ఇన్ని మార్పులు రావటానికి కూడా కారణం ఏంటంటే ఈ వ్యవస్థలో ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక దూరదృష్టితో ఆలోచించారు. ఒక ఐటీ విప్లవాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు వారు. ప్రభుత్వ రైట్ బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిందన్న కారణంతో నటి మాధవిలతపై కేసు నమోదైంది. అయితే తాజాగా మరోసారి ఆమె అలాంటి వ్యాఖ్యలు చేశారు. సాయిబాబా గురించి చెప్పడంతో చాలా మంది హిందూ భక్తులు మారిపోయారని అన్నారు. ఇప్పుడు తన వ్యాఖ్యలపై పాజిటివ్ కామెంట్స్ అయితే వస్తున్నాయన్నారు. సాయి భక్తులపై తనకు కోపం లేదని, వాళ్ళంతా హిందువులే అని అన్నారు. కానీ వాళ్ళు పూర్తి స్థాయిలో హిందువులుగా మారాలని కూడా సాయిబాబాను విడిచిపెట్టాలని పిలుపునిచ్చారు. ఇక తెలుగు వారికి మహిమలు కలిగిన గురువులు ఎంతో మంది ఉన్నారన్నారు. వీర బ్రహ్మేంద్ర స్వామికి మార్కెటింగ్ లేకపోవడం వల్లనే భక్తులు తక్కువ మంది ఉన్నారని చెప్పారు. రాఘవేంద్ర స్వామికి కూడా మహిమలు ఉన్నాయని, ఆయన జీవ సమాధి అయ్యారని అన్నారు. హిందువులకు సిగ్గు లేదని వ్యాఖ్యానించారు. అల్లాని ఆరాధించాలని, సాయిబాబాను కూడా హిందువులు పూజించవద్దని అన్నారు. కావాలంటే రామాయణం, మహాభారతం చదువుకోవాలని సూచించారు.